కట్నం రక్కసికి తెలంగాణలో ఇద్దరు మహిళలు బలయ్యారు. అందులో ఒకరు నిండు గర్భిణి కావడం ఆ కుటుంబ సభ్యులను మరింత విషాదంలో ముంచింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకున్నా ఆ యువతుల జీవితాలు మాత్రం అర్ధాంతరంగా ముగిసిపోయాయి. హైదరాబాద్ ఎల్బీ నగర్, కరీంనగర్ జిల్లా శ్రీరాములపల్లిలో ఇద్దరు వివాహితులు కట్నం కాటుతో ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు గంగోత్రి. నల్గొండ జిల్లా భీమనపల్లికి చెందిన సైదులు కూతురు. వారి కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్లోని మన్సూరాబాద్ బాంబే కాలనీలో స్థిరపడిందే. గంగోత్రి బీటెక్ 3rd ఇయర్ చదువుతోందే. తన స్నేహితురాలైన యువతి సోదరుడు భానుతో పరిచయం ఏర్పడిందే. అది కాస్త ప్రేమగా మారిందే. కొన్ని నెలల పాటు ఇద్దరూ ప్రేమించుకొని ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో కీసరగుట్టలో భాను, గంగోత్రిలు పెళ్లి చేసుకున్నారు. అయితే భాను, గంగోత్రుల పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోలేదు. కొన్ని రోజులకు గంగోత్రి తన కుటుంబాన్ని ఒప్పించింది. దీంతో భాను కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి చేయిస్తాను అని సైదులు తన కూతురు గంగోత్రికి చెప్పారు. కానీ సైదులు ఎంత చెప్పినా భాను కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు. కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటారని కూడా బెదిరించాడు. అయితే అడిగినంత కట్నం ఇచ్చుకోలేనని, తనకు చేతనైనంత చేస్తానని ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ అది కుదరలేదు. కట్నం తెస్తేనే అందరి ముందు మరోసారి పెళ్లి చేసుకుంటాను అంటూ గంగోత్రిని భాను రోజూ వేధించేవాడు. లేకపోతే మరొకరిని పెళ్లి చేసుకుంటాను అని బెదిరించాడు. కట్నం అంశంపై మాట్లాడడానికి ఒంటరిగా గంగోత్రిని పిలిపించి ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తెంచి ఆమెను తీవ్ర అవమానానికి గురి చేశారు భాను కుటుంబ సభ్యులు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు బయట పెడతామని బెదిరించారు. ఇదే క్రమంలో ఈ నెల 1వ తేదీన గంగోత్రి ఇంటికి వచ్చిన భాను కుటుంబ సభ్యులు 30 లక్షల రూపాయల కట్నంతో పాటు 10 తులాల బంగారం ఇస్తేనే పెళ్లి చేసుకుంటామని తెగేసి చెప్పారు. ఒకవైపు తీవ్రతరం అవుతున్న భాను వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన గంగోత్రి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొన్ని రోజుల పాటు భాను వేధింపులను, బ్లాక్మెయిల్ ను తట్టుకున్న గంగోత్రి చివరికి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తను అనుభవించిన బాధను సూసైడ్ నోట్లో రాసిందే. తన ఆత్మహత్యకు భాను, అతని కుటుంబ సభ్యులే కారణమని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని సూసైడ్ నోట్లో గంగోత్రి రాసిందే. గంగోత్రి ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు ఆమె రాసిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. గంగోత్రి చావుకు కారణమైన భాను, అతని కుటుంబ సభ్యులపై ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు గంగోత్రి తండ్రి సైదులు. ఆమె ఆత్మహత్యకు కారణమైన భానుని కఠినంగా శిక్షించాలని ఆమె తండ్రి డిమాండ్ చేస్తున్నాడు. మొన్న ఉదయం వచ్చిన తర్వాత నేను లేను, ఖమ్మం వెళ్ళిపోయాను, ఊరికి వెళ్ళిపోతే మా అమ్మ ఒకటి షాప్లో పని చేస్తుంటే అంతకుముందు మా బుజ్జి షాప్ కాడికి వచ్చి సంబంధించి వెళ్ళడానికి వచ్చి అడ్డం తిరిగి నా అక్కడ ఇవన్నీ ఉన్నాయి నువ్వు అట్లా చేస్తాను మొత్తం బయట మీడియా పెట్టేస్తా అట్లా చెప్పేసి మొత్తం చేసిన తర్వాత మా మమ్మీతో మాట్లాడి నాకేం తెలియదని చెప్పేసి మా అమ్మ కాడికి మాట్లాడితే సరే మేము ఏదంటే తర్వాత మాట్లాడతాం కానీ మీరు విషయం వెళ్ళిపోవని చెప్పేసి అతను వెళ్ళిపోయింది. తర్వాత నా బిడ్డను ఏమన్నాడో తెలియదు. తర్వాత పోయి మీరు పెట్టుకొని సూసైడ్ చేసుకుంది. వాళ్ళకి శిక్ష పడాలి. నా బిడ్డ సూసైడ్ నోట్లో కూడా రాసింది. వాడు చేసిన అరాచకాలు, వాడు చేయడం నేను రాస్తున్నాను చెప్పేసి సూసైడ్ నోట్ కూడా రాసింది. ఇవన్నీ కూడా పోలీసులు చూసారు. ఇంతవరకు వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోలేదు. వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ కూడా చేయలేదు పోలీసు వాళ్ళు. గంగోత్రి ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియగానే భాను కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. భానుతో పాటు అతని తల్లిదండ్రులు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లిలో అదనపు కట్నం నిండు గర్భిణి ఉసురు తీసిందే. శ్రీరాములపల్లికి చెందిన కుమార్, ఉమా దంపతుల చిన్న కూతురు మౌనికకు భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన ప్రశాంత్తో గతేడాది డిసెంబర్లో వివాహం జరిగిందే. పెళ్లి సమయంలో 2 గుంటల భూమి, 2.5 తులాల బంగారం ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. వృత్తిరీత్యా ఆటో నడిపే ప్రశాంత్ పెళ్లైన నాటి నుంచే మౌనికను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. కట్నం కింద తనకు బైక్ కొనివ్వాలని అడుగుతున్నాడు. ఈ ఏడాది దసరా నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో మౌనిక తల్లిగారింట్లోనే ఉంటుంది. అయినా సరే అదనపు కట్నం కోసం వేధింపులు ఆగకపోవడంతో ఆమె సూసైడ్ చేసుకుంది. ప్రస్తుతం మౌనిక 7 నెలల గర్భిణిగా ఉంది. ఆమెతో పాటు గర్భంలో ఉన్న శిశువు కూడా మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. నిత్యం ఫోన్ చేసి కట్నం కోసం వేధించడంతోనే తమ కూతురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు మృతురాలి కుటుంబ సభ్యులు. దీంతో భర్తతో పాటు అత్తామామలపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు.